ఈరోజు పరకాల పట్టణంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పరకాల అదేవిధంగా ఈ హన్మకొండ జిల్లాల రైతాంగం అరిగోసలు పడుతూ ఉంది. ఆ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు రైతుల పంటలు కొనుగోలు చేయకుండా రైతులంతా అరిగోస పడుతూ ఉంటే ప్రగతి పేరుతోటి ప్రజాపాలన పేరుతోటి పండుగలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా అడిగదలిసాం. మక్కలు అదేవిధంగా వరి కోతలకు వచ్చి దాదాపు నెల 2 నెలల నుంచి వెళ్ళి మార్కెట్లకు కొనుగోలు కేంద్రాలకు వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా కొనుగోలు చేసినటువంటి పాపన పోవట్లేదు. ఆడ కొనుగోలు చేయకపోవడం ఫలితంగా గని సంచులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ కొనుగోలు చేయకపోవడం ఫలితంగా రైతులు రోజుకో ప్రాంతంలో వర్షం పడుతూ ఉంది. దాంతో రైతులంతా కూడా బిక్కుమని అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతులు పండించినటువంటి మొక్కజొన్నను అదేవిధంగా వరిని ప్రతి గింజను తక్షణమే కొనుగోలు చేయాలి. గని సంచుల సమస్య పరిష్కారం చేయాలి. హమాలీలు లేరు, అదేవిధంగా ఎగుమతి అయినటువంటిది దిగుమతి కావట్లేదు అని చెప్పేసి కాకమ్మ కథలు చెప్తాను. అట్లనే కాకుండా వీటికి శాశ్వతమైన పరిష్కారం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్లో షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లనే రైతుల దగ్గర నుంచి వెళ్ళి జొన్నలు అదేవిధంగా వడ్లు కొనుగోలు చేసి అక్కడే బెడ్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా తరుగు పేరుతోటి తీసేస్తూ ఉన్నారు, కోత పెడతా ఉన్నారు. దాన్ని అరికట్టాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు పక్కన వడ్డీ ప్రైవేట్ వాళ్లకు తక్కువకు కొనుగోలు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ కొనుగోలు దగ్గర సెంటర్ దగ్గరనే రైతుల యొక్క తమ్ము పెట్టి పట్టా పెట్టి అమ్ముకునే పరిస్థితి. దీనివల్ల దళారులు లాభపడతా ఉన్నారు, రైతులు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి అందుకోసమని ఈ రైతులు పండించినటువంటి మొక్కజొన్న వరిని తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ కాడ 11వ తారీఖు నాడు ధర్నా చేయబోతా ఉన్నాం. కాబట్టి రైతాంగం అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.